ఇప్పుడు మనం చేయబోయేది ఏమిటి? అక్కి రోటి. అక్కి రోటి. అక్కి అంటే ఏమిటి? వరి పిండితో చేసిన రొట్టి. ఓహో. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అనమాట. ఓకే, ఏం చేస్తామంటే నువ్వు ఆ పిండి తీసుకో, నువ్వు నీ చేతితో తీసుకున్నావా, వేసుకో. జీలకర్ర, దాంట్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేయి, కొత్తిమీర కూడా వేసుకో. దాంట్లో క్యారెట్ వేయి, ఉల్లిపాయ ఇవన్నీ ఆరోగ్యానికి మంచిగానమ్మా. కరివేపాకు కూడా దూసి వేసుకో. వేసావా? ఉప్పు వేయి చెప్తాను. ఇప్పుడు నీళ్ళు ఎలా కలపాలంటే దీంట్లో రొట్టెల పిండి ఎంత గట్టిగా కలుపుకుంటామో అంత గట్టిగా ఇది ముద్దగా తయారవ్వాలి. దీంట్లో నీళ్లు ఎక్కువ పోయకూడదు. అవును, ఎందుకంటే అందులో ఉల్లిపాయలు వేసాం కదా, ఉల్లిపాయలు నీటి శాతం ఎక్కువ. అందువల్ల ఏమవుతుందంటే కాస్త గట్టిగా ఉండగానే దీన్ని ఉండలుగా తయారు చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే, ఇది సరిపోద్దా? సరిపోతుంది. వెరీ గుడ్. ముందు పెనం పెట్టుకో, దాని మీద స్టవ్ మీద. స్టవ్ వెలిగించు, మంట తక్కువ పెట్టు. ఒక అరిటాకు తీసుకో చెప్తాను. అరిటాకు యాభై ఇక్కడ పెట్టు. దానికి కాస్త నూనె రాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పెనం మీద కూడా చుక్క నూనె, ఆ ముద్ద తీసుకో, దాని మీద పెట్టు. చక్కగా ఎక్కువ రౌండ్ షేప్ రావాలి. మెత్తగా మరీ గట్టిగా నొక్కేసాం అనుకో అది పాడైపోతుంది. అలా కాదు, ఈ సైజు పెనం మీద ఒకటే రొట్టె వేసుకోవడానికి సరిపోతుంది. అది మధ్యలో 3 కన్నాలు పెట్టు. ఇప్పుడు ఇంకో అట్టాకు తీసుకో, అక్కడ ఉంది ఆయిల్ వేసింది. ఆ అగ్నికి దీన్ని బోర్లించి అలా దాని మీద తడిపెట్టు. తుడిచేవాళ్ళు చూచా, కన్నం వేడిగానే ఉంది కదా, వేయి. అది తీసే, ఆకు తీసే. ఇదేపు ఇంకో రొట్టె తయారు చేసుకో. ఇప్పుడు అది కాలిందేమో చూడు ఒకసారి. తిరిగాయి. గుడ్. జాగ్రత్త, మాడిపోకుండా తీసి ఆ పెద్ద ప్లేట్లో వేసుకోవడానికి. ఏంటవి? ఇవేంటంటే అక్కి రోటీస్. దీన్ని తెలంగాణ తప్పాల చెక్క అంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలవచ్చురా. ఓకే. అక్కి అంటే వరి పిండి అని అర్థం.